సంధ్య మేడం, లింగమూర్తి గురించి ఏమైనా రీసెంట్గా కంప్లైంట్స్ వచ్చాయా? ఏ లింగమూర్తి మేడం? అదే కబ్జాలు చేస్తూ ఉంటాడు చూడు, కబ్జాల లింగమూర్తి. అతని మీద ఈ మధ్య ఏమైనా కేసు బుక్ అయిందా? ఒక్క నిమిషం మేడం. మేడం, అతని మీద చాలా కేసులున్నాయి. మేడం, రీసెంట్గా ఒక కబ్జా కేసులో గొడవ జరిగింది మేడం. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సార్ 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 కబ్జాల లింగమూర్తి మీద ఈ మధ్య కూడా ఒక కేసు బుక్ అయింది సార్. పర్టికులర్ గా వాడి గురించే చెప్తున్నావు. ఏమైంది మంజు? అతను మార్నింగ్ మా ఇంటికి వచ్చాడు సార్. మీ ఇంటికా? ఎందుకంట మంజు? నాకు తెలియదు సార్. వచ్చి సత్యాన్ని కలిశారు. అతను వెళ్ళాక సత్య గారిని అడిగాను సార్. ఏదో ల్యాండ్ కబ్జా చేయాలని అడిగాడంట సార్. సత్య ఏమన్నాడు? అతనికి సత్య గారు సపోర్ట్ చేస్తారని చెప్పారంట సార్. నా ఇష్టం మంజు. నన్ను నమ్ముకొని వచ్చాడు, నన్ను మద్దతు అడిగాడు. అలాంటి వాడికి మీరెలా సపోర్ట్ చేస్తారు అని అడిగాను. నన్ను నమ్ముకొని వచ్చాడు, నా ఇష్టం వచ్చింది చేస్తానంటూ రెక్లెస్గా చెప్తున్నాడు సార్. రాజకీయ రొచ్చులో ఇదొక భాగం. అన్ని రకాల బురద అంటుకున్నట్టే ఈ కబ్జాల బురద కూడా అంటాల్సిందే. మంజు, ఆ లింగమూర్తికి సత్య బ్యాక్ బోన్గా నిలబడితే ఖచ్చితంగా సత్య క్రిమినల్ లిస్టులో చేరినట్టే. దాంట్లో డౌటే లేదు. బావా, ఎందుకైనా మంచిది సత్యాన్ని ఇంకా ఇంకా పైకెత్తడం అంత మంచిది కాదేమో. ఎత్తుదాంరా, పైనగా ఉంటాడు. మనతో తేడా వచ్చిందనుకో, దెబ్బ కొడితే కిందేగా పడతాడు. అర్థమైంది బావా. ఎత్తుకుంది ముద్దొచ్చి కాదన్నమాట, తేడా వస్తే కింద పడేయడానికన్నమాట. ఆ, బావా, సత్య వస్తున్నాడు. రా సత్య. నమస్తే అన్న. నమస్తే. లింగమూర్తి ఏమైనా నీ దగ్గరకు వచ్చాడా? వచ్చాడన్నా. వాడు నువ్వు కొట్టావా? అవునన్నా, కొట్టాను. ఎవరిదో ఇల్లు కబ్జా చేయాలని, నా సపోర్ట్ కావాలని నన్నే అడుగుతున్నాడు. పైగా మినిస్టర్ మనిషిని అని అంటున్నాడన్నా. వాడు నా మనిషే సత్య. ఏంటి సత్య అలా షాక్ అవుతున్నావు? అవును, వాడు నా మనిషే. అలాంటి వాడు మీ మనిషి ఎలా అవుతాడన్నా? అవుతారు సత్య. ఈ లోకంలో మంచి వాళ్ళకంటే చెడ్డవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఆ చెడ్డవాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంటుందిగా. వాళ్ళు వేసే ఓటుతోనే ఒక్కొక్కసారి మనం గెలవాల్సి వస్తుంది. మనం గెలిచాక ఆ చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించాలి. మంత్రసాని తను ఒప్పుకున్నాక కాదు కూడదు అంటే కుదరదు సత్య. పని పూర్తి చేసి తీరాలి. ఈ రాజకీయం కూడా అంతే. మీరు చెప్పింది కరెక్టే అన్న. కానీ ఆ లింగమూర్తి ఎవరి భూమినైతే కబ్జా చేయాలనుకుంటున్నాడో వాళ్ళు కూడా మన మనుషులే కదన్నా. వాళ్ళు నష్టపోతారు. ఎస్, నష్టపోతారు తమ్ముడు. ఒక్కొక్కసారి మంచివాళ్ళు కూడా నష్టపోతారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులను కాపాడడానికి చాలా తప్పులు చేశాడు. అంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోయాడా? చూడు సత్య, ఆ లింగమూర్తి గారి ఎలక్షన్లప్పుడు మన కోసం డబ్బు ఖర్చు పెట్టి ఇండైరెక్ట్ గా మన గెలుపుకు కూడా కారణం అవుతాడు. ఇప్పుడు వాడు మెయిన్ రోడ్ మీద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నాడు. ఎందుకు అన్నా, నా మనసుకి ఆ లింగమూర్తి వ్యవహారం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ పేదోడిగున్నది పాపం ఆ ఒక్క చిన్నిల్లు. అది వాళ్ళు కష్టపడి కట్టుకున్నది కావచ్చు, లేక వాళ్ళ పూర్వీకులది కావచ్చు. దాని వెనక ఒక బలమైన సెంటిమెంట్ ఉండొచ్చు. సత్య, లాజికల్ గా నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నేను ఆ లింగమూర్తిని పిలిపించి ఆ ఇంటి జోలికి వెళ్ళొద్దని, వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్తాను.
థ్యాంక్స్ అన్నా. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు తమ్ముడు? నువ్వు ఇంక ఈ విషయం గురించి మర్చిపో. ఆ, 4th వార్డ్ కౌన్సిలర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. అతను కూడా నీలాగా చాలా మంచివాడు, పేదల పక్షానే కొట్లాడుతుంటాడు. వాడికి నువ్వు వెళ్ళి సహాయం చేయి. తప్పకుండా వెళ్తానన్నా. అలాంటి వాళ్ళ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. కానీ ఆ లింగమూర్తిని మాత్రం అలాంటి పనులు చేయొద్దని చెప్పండి. మనం కూడా అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు. అలాగే వస్తానన్నా. భలే చెప్పావు బావా. కానీ మధ్యలో నువ్వు ఈ సత్య వైపు వచ్చేసావేంటి? రావాలిరా, తప్పదు. ఏ ఎండకా గొడుగు పడితేనే మనకి ఎండా వాన తగలకుండా ఉంటాయి. ఏది ఏమైనా సత్య ఏకు మేకోకుండా చూడండి బావా. చూస్తానురా, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా చూస్తాను. నా కొడుకు సుఖంగా ఉండడం కోసం మాత్రమే ఇంతకాలం నిన్నిక్కడ ఉండనిచ్చింది. నీ వల్ల సుఖం లేదు, సంతోషం లేదు. అలాంటప్పుడు నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బయలుదేరండి. ఇంత జరిగాక కూడా నీ కూతుర్ని నా కోడలిగా, నా కొడుక్కి భారీగా ఈ ఇంట్లో ఉంచుకుంటే పాముకి పాలు పోసినట్టే అన్నపూర్ణ. అమ్మా మంజు, నీకు కఠినమైన పరిస్థితులొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడా, రోజు రోజుకి నాకు ఆయాసం కూడా ఎక్కువ అవుతుంది. అక్కడేమో నా బిడ్డ కష్టాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దాని కష్టాలు చూడకూడదనే నాకు ఆయుష్ని తగ్గిస్తున్నావా? నువ్వు తగ్గించాల్సింది నా ఆయుష్ని కాదయ్యా, నా కూతురి కష్టాల్ని తగ్గించు. అయ్యో, అతయ్య 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 ఏమైంది అతయ్య? లేవండి అతయ్య. అతయ్య అతయ్య అతయ్య, లేవండి అతయ్య. అతయ్య లేవండి.